ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ దినమంతా ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడిందండి. ఎవరిని గూర్చి అంటే యాకోబును గూర్చో చక్కని మాట రాయబడింది. ఈ మాట ఏ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడారు, ఎలాంటి పరిస్థితులలో అతడు నిలిచిపోయినప్పుడు దేవుడు అతనితో మాట్లాడారు అని పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. యాకోబు ఇంటిలో నుండి బయలుదేరి వచ్చాడండి. అంటే ఇంట్లో ఒక చిన్న సమస్య కలిగింది. అన్నాదమ్ముల మధ్య ఒక చిన్న మనస్పార్థం కలిగింది. ఇప్పుడు అన్నేమో తమ్ముడిని చంపాలని కంకణము కట్టుకున్నాడు. తల్లేమో చిన్న కుమారునితో చెబుతుంది, బాబు నీ అన్న మూర్ఖుడు గనుక ఖచ్చితంగా నీ అన్న నిన్ను చంపేస్తాడు, నీవు ఇంటిని విడిచి వెళ్ళిపో అని తల్లి ఒక చిన్న సలహా ఇచ్చింది. ఆ సలహాను పట్టుకొని ఎక్కడికి వెళుతున్నాడో, ఏ చోటికి వెళుతున్నాడో అర్థం కాక తన యాత్ర కొనసాగించాడండి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే తన ప్రాణ భయమును గుప్పెట్లు పెట్టుకుని వెళుతున్నాడు. ఒకవేళ ఇంట్లో ఉంటే అన్న చంపేస్తాడు, నేను ఎక్కడికని వెళ్ళగలను అన్నట్లుగా నిస్సహాయ స్థితిలోనే. ఏదో వెళ్ళాలి అని కాదండి, వెళ్ళకపోతే ప్రాణ నష్టం జరుగుతుందని తల్లి గమనించి చిన్న కుమారుని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పేసింది. చిన్న కుమారుడు కూడా తిన్నగా బయలుదేరి వెళ్తున్నాడండి. బహుశా ఆ ఊరి వారు అడిగి ఉండవచ్చు, బాబు ఏ రోజు నీవు బయట కనపడిన వాడివి కాదు, ఏ రోజు బయట వ్యక్తులతో మాట్లాడిన వాడివి కాదు, ఇంట్లోనే ఉండేవాడివి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగుండొచ్చేమండి. బహుశా యాకోబు కూడా చెప్పుండొచ్చు, ఎక్కడికి వెళుతున్నానో, ఏ చోటకి వెళుతున్నానో, ఏ చోటకి వెళుతానో నాకే అర్థం కావట్లేదని చెప్పుండొచ్చు అండి. ఊరు వారు అడిగి ఉంటే అందరికీ ఇదే సమాధానం చెప్పుండొచ్చేమో కాబోళ్ళు. తిన్నగా అతడు బయలుదేరి వెళుతున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తిని పలకరించి, ఎక్కడికి వెళ్తావయ్యా, నీవు ఉండకపోయావంటే యాకోబు చెప్పుండొచ్చండి, ఒకవేళ నేను ఈ ఊరిలో ఎక్కడ ఉన్నా, మా అన్న నేను ఎక్కడ ఉన్నా నేను పసికట్టి అడవిలో మృగాన్ని చంపినట్లుగా నన్ను చంపేస్తాడు, అందుకని నేను ఈ ఊరిలో ఉండేదానికంటే ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచిది అని అందరితో చెప్పుండొచ్చండి. యాకోబు చెప్పి బయలుదేరి వెళ్తున్న ఆ దినాలు. యాకోబు కూడా ఎంతో దూరం వెళ్ళలేదండి. సరే, గమ్యం ఏమన్నా చేరారా అంటే గమ్యం చేరలేదు. గమ్యము చేరక మునిపే, ఇతడు ఎక్కడికి వెళుతున్నాడో తెలియక మునిపే, ఇతడు వెళ్తున్న మార్గంలో ఒక చిన్న చీకటి అలుముకుందండి. ఇక యాకోబు ఎటు వెళ్ళాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో కుప్పగా కోల్చబడిపోయాడు. అరే, ఇంట్లో నుంచి తప్పించుకున్నానులే అనుకున్నా, నా అన్న దగ్గర నేను తప్పించుకున్నానులే అనుకున్నా, కానీ అన్నను తప్పించుకున్నా, అన్న చేతిలో చనిపోకుండా తప్పించుకున్నా ఈ అరణ్యములో ఏదో ఒక మృగానికి నేను బలి కాకపోను. బహుశా ఇంట్లోనే ఉంటే చివరి చూపైనా ఎవరైనా చూచేవారేమో. ఇప్పుడు నా చివరి చూపు కూడా ఎవరు నోచుకునేదానికి లేదు, ఎవరు చూచేదానికి లేదు అన్నట్లుగా అండి. తన ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని ఆ చిమ్మ చీకట్లో కుప్పగా కోల్చబడిపోయాడండి.
ఆలోచిస్తున్నాడు. ఏ వైపు నుండి ఏమి వచ్చి పడుతుందో, ఈ రాత్రి ఏ విషపూరితమైనవి కాటు వేస్తాయో, ఈ రాత్రి ఏ మృగానికి నేను బలైపోతానో, రేపటి దినాన్ని చూస్తానో చూడనో, రేపటి దినములు నేను ఉంటానో ఉండనో అన్నట్లుగండి నిస్సహాయ స్థితిలో పడిపోయాడండి. కోల్చబడి అలాగా కన్ను మూసాడు, నిద్రలోనికి జారుకున్నారు. దీని అంతటినీ దేవాది దేవుడు గమనిస్తూ ఉన్నాడండి. ఆ రాత్రి ఏ రాత్రి? తన జీవితమునకు చీకటి అలుముకున్న రాత్రి. ఏ రాత్రి? తన బ్రతుకులో ఇక చివరి క్షణం అనుకున్న రాత్రి. ఏ రాత్రి? మరల నేను రేపటి ఉదయాన్ని చూస్తాను అని తెలియని రాత్రి అండి. తెలియని రాత్రి. ఆ చిమ్మ చీకట్లో అతడు గొప్పగా కోల్చబడి అవస్థలోకి జారుకున్న తర్వాత దేవాది దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? మనిషి నిర్మాణకుడు. ఆయన ఎవరు? మనిషి హృదయములో ప్రతి దానిని పసికట్టగలిగిన వాడు. దేవుడు అతని హృదయాన్ని పరీక్షించి పరిశోధించి అతడు చిమ్మ చీకట్లో నిలిచిపోయి ఉన్న సంగతిని గ్రహించి అతను మనోవేదనను, తన హృదయ బాధను దేవుడు గ్రహించి ఆ రాత్రే, ఏ రాత్రి? ఇక మరొక దినాను చూస్తాను అని నమ్మకము లేని రాత్రి. ఇక ఈ రాత్రి గడిస్తే చాలు అనుకున్న ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పలకరించని వేళ, ఎవరు మాట్లాడని వేళ, ఎవరు నేను ఉన్నాను అని చెప్పగలిగిన వేళ కాదది. ఎవరు అయినా వచ్చి పలకరించడానికి ఊరు కాదు, వాడ కాదండి. అది ఒక అరణ్యం. అంటే జనులు సంచరించే స్థలము కాదు. విషపూరితమైనవి, మృగము లాంటి జంతువులు సంచరించే స్థలములో నిలిచిపోయి గొప్పగా కోల్చబడిన తరువాత దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు చక్కని మాట అంటున్నాడు. యాకోబు, ఎవరు లేరు, ఎవరు నాతో రారు, ఎవరు నాతో ఉండరు అని నిస్సహాయ స్థితిలో నీకు వెళ్ళవలసిన అవసరం లేదు. నీవు నిస్సహాయ స్థితిలో పడిపోవలసిన అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నేను నీకు ఒక మాట ఇస్తున్నాను, జాగ్రత్తగా విను అని దేవుడు అతనితో మాట్లాడుతుంటే అయ్యగారు చెమ్మ చీకట్లో ఉన్నారు కదండి, దిగ్గున లేచి కూర్చున్నట్టున్నాడు. దేవుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. చక్కగా వింటూ దేవుడిని చూస్తున్నాడు. దేవుడు కూడా అతనితో అన్న మాట ఏంటి తెలుసా? యాకోబు, నేను నీకు ఒక మాట ఇస్తున్నాను అని యాకోబుతో దేవుడు చక్కని మాట ఇచ్చాడు. ఏమిటంటే, ఇదిగో ఈ అరణ్యములో ఈ రాత్రి నుండి నేను నీకు తోడుగా ఉంటాను. చూడండి, దేవాతి దేవుడు పరమందు ఆకాశమందు ఆసీనుడైన వాడు భూమి మీద ఉన్న వ్యక్తితో మాట ఇస్తున్నాడు. ఒక వ్యక్తితో నడవాలి అన్నా ఈ రోజున మానవుడు ఏం చూస్తాడంటే స్థితిని చూస్తాడు. అంటే ఇతనితో నేను అడుగులు వేయాలంటే నాకు కలిగిన స్థితి ఇతనికి ఉందా, నాకు కలిగిన హోదా ఇతనికి ఉందా అని భూమి మీద నరములాడుతున్న నరుడు స్థితిని చూచి స్నేహం చేస్తాడు, స్థితిని చూచి తోడుగా ఉంటాడు, స్థితిని చూచి నేను ఉన్నాను అంటాడండి. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవుని కొరకు త్యాగం చేసేసాడండి. ఇదిగో నా నివాస స్థలముని నేను విడిచి నేను నీకు తోడుగా ఉండుటకు, నా సింహాసనమును విడిచి నేను నీతో అడుగులు వేయుటకు, నేను నీతో నిలిచి ఉండుటకు నేను నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు దిగివచ్చి నేను నీకు తోడుగా ఉండి నీ వెళుతున్న ఈ మార్గమంతటిలో నేను ఏం చేయబోతున్నానంటే నిన్ను కాపాడబోతూ ఉన్నాను. దేవాతి దేవుడు అంటున్నాడండి, యాకోబు నువ్వు కలవరపడవద్దు, కన్నీరు కార్చవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపరచబడకు. ఎందుకు అంటే నేను ఉన్నా నీకు, నేను తోడుగా నీకు ఉంటాను గనుక నీవు ధైర్యం తెచ్చుకో.
అని దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని ధైర్యపరిచి అతనికి తోడుగా ఉండి అతన్ని కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుచు. అంటే నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నా, నీవు ఏ చోట నిలబడుతూ ఉన్నా, నీవు ఏది ప్రారంభిస్తున్నా, నీవు ఏది చేయాలని పూనుకొనినా నేను నీకు తోడై నిన్ను కాపాడుతాను. అందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు, అందరూ నీకు దూరం కావచ్చు, ఇక ఏముందులే ఈ పని అయిపోయింది అని అనుకోవచ్చు. యాకోబు, నువ్వేం కంగారు పడగాకు. నిన్ను నిర్మించిన దేవుడు నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. చూడండి, దేవాతి దేవుడు ఆ చిమ్మ చీకట్లో అతనికి ప్రత్యక్షమై ఆదరణతో కూడిన ఒక చక్కని మాట చెప్తున్నాడు. తనను ధైర్యపరచగలిగిన ఒక చక్కని మాట చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాను. ఇక నన్ను ఎవడు కాపాడాడు, ఎవడు నాకు తోడుగా ఉండడు అది నువ్వు అధైర్యపరచబడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా నేను నిన్ను కాపాడుతాను నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో అని యాకోబును కాపాడి యాకోబుకు తోడై ఉండి యాకోబును ఆశీర్వదించినట్లుగా లేఖనము చెప్తుందండి. యాకోబు లాబానుతో ఒక మాట అంటాడు. లాబాను దగ్గర నుంచి తన దేశానికి వచ్చేటప్పుడు ఒక మాట అంటాడు. లాబాను, నా తాత దేవుడు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నేను ఇప్పటికీ పతనమైపోయేవాడిని, ఇంతగా ఆశీర్వాదకరంగా నేను నిలబడేవాడిని కాదు, నువ్వు నన్ను నాశనం చేసేవాడివి. గనుక నాకు దేవుడు మాట ఇచ్చాడు, నేను నిన్ను తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళుతున్న మార్గమంతట్లో కాపాడుతానని నాకు మాట ఇచ్చాడు నా దేవుడు. ఆ మాటను నా ఎడల స్థిరపరిచాడు, నన్ను కాపాడుతూ నన్ను ఆశీర్వదిస్తూ నాకు తోడుగా ఉండి నా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు అని లాబానుతో అనినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. నిజమే, మన దేవుడు ఎవరు అంటే కాపాడువాడు. మన దేవుడు ఎవరు అంటే అందుకే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో చక్కని మాట రాస్తాడండి. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవాయే నిత్యము నిన్ను కాపాడును. లేఖనం అంటుంది యెహోవా నిన్ను కాపాడుతాడు. అంటే మన దేవుడు ఎవరు అంటే కాపాడగలిగిన వాడు. నేను అనే మాట అండి, ఎన్నో దినాలు దాటుకుంటూ వచ్చాం, ఎన్నో సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాం, ఎన్నో దినాలు దొర్లిపోతా వస్తూ ఉన్నాయి. ఎంతోమంది మన కనుల ముందు కాపాడబడలేక కనుమరుగైపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అందుకే ప్రభు ఈ దినమున మనతో చెప్పకనే చెబుతున్నారండి. ఒకవేళ గడిచిన దినాల వరకు ఏ ఆటంకాలను ఎదుర్కొంటున్నావో, యాకోబునకు కలిగిన చిమ్మ చీకటి అనుభవాలు నీ కుటుంబానికి కలిగాయేమో, యాకోబు జీవితంలో పడచూపిన అనుభవాలు నీ జీవితంలో పడచూపి నిన్ను కృంగదీస్తూ వచ్చాయేమో నాకు తెలియదండి. నా ప్రభు నీతో చక్కని వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ దినము నేను మీకు తోడై ఉండి ఈ దినము మీరు ఎక్కడికి వెళుతున్నా, మీరు వెళుతున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. ఆ రోజు యాకోబుకు మాట ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, చీకట్లో నిలిచిపోయాను, ఎవరు నన్ను ఆదుకోవట్లేదు, ఎవరు నన్ను హక్కున చేర్చుకోవట్లేదు, ఎవరు నన్ను పలకరించట్లేదు, ఎవరు నన్ను పరామర్శించట్లేదు, ఎవరు నాతో మాట్లాడి ధైర్యం కలిగిన మాటలు నాతో చెప్పట్లేదని ఒకవేళ సమస్యల్ని సొక్కిపోయి నిలిచిపోయావేమో, భయపడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు, నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈ దినమంతా నీకు కాపుదలు అనుగ్రహించబోతూ ఉన్నారు. సొమ్మసిల్లిపోయిన చోట నేను ఉన్నాను అని నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. అధైర్యపరచబడుతున్న చోట నేను ఉన్నాను అని నేను ధైర్యపరచబోతూ ఉన్నారు. ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్న సందర్భాలలో నేను ఉన్నాను అని నీ ప్రక్క నిలిచి నా దేవుడు నిన్ను ధైర్యముతో నింపబోతూ ఉన్నారు, నిన్ను పరామర్శించబోతూ ఉన్నారు. ఒకవేళ నిన్ను కన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చండి, నిన్ను కొన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చండి, నీతో ఉన్నవారు నిన్ను పరామర్శించకపోవచ్చండి, నీ ఇంట్లో ఉన్న కుటుంబీకులు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసి ఉండవచ్చు. పరామర్శించవలసిన వారు, ఆదుకొనవలసిన వారు నిన్ను ఆదుకోకుండా విడిచిపెట్టి ఉండవచ్చు.
ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పక చెబుతున్నారు, నిశ్చయముగా నిన్ను పరామర్శించే దేవుడిగా నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నిన్ను కాపాడే దేవుడిగా నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నీ అక్కరలను తీర్చే దేవుడిగా నీకు తోడై ఉండబోతూ ఉన్నారు. ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా, ఏది ప్రారంభిస్తూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా, నా దేవుని సన్నిధి నీతో కూడా వచ్చునుగాక, నా దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఈ దినమంతా మీరు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా, ఈ దినమంతా మీ బ్రతుకులో ఉన్న శాపం తొలగిపోవునట్లుగా నా ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నారు. యాకోబుతో అదే అంటున్నాడు, యాకోబు నీవు భయపడకు, ఈ చీకట్లు నిలిచిపోయావా, నిశ్చయముగా నీవు వెలుగును చూచేటట్లుగా, మరొక దినాన్ని చూచేటట్లుగా ఈ దినమంతా, నీ రాత్రంతా నిన్ను కాపాడుతానయ్యా, నీ బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటానయ్యా అని చెప్పి ధైర్యపరిచి తోడై ఉండి నడిపించి ఆశీర్వాదకరంగా నిలబెట్టి మళ్ళీ క్షేమకరంగా అతన్ని తీసుకుని వచ్చినట్లుగా ఇదిగో ఈ దినమంతా కూడా ఒక సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఆ రోజు రాత్రి అతనికి తోడుగా ఉండి, అతడు వెళ్తున్న మార్గమంతట్లో తోడై ఉండి అతనిని ఆశీర్వదించి తన దేశానికి సురక్షితంగా తీసుకుని వచ్చినట్లుగా ఇదిగో ఈ దినమంతా కూడా అండి నీతో కూడా నా ప్రభు వచ్చి నీకు తోడుగా ఉండి నీ వ్యాపారములో సఫలము కలుగునట్లుగా, నీ చేతి పనిలో దీవెన కలుగునట్లుగా, నీ ఉద్యోగంలో నీకు ఘనత కలుగునట్లుగా, నీ కుటుంబంలో నీకు విలువ కలుగునట్లుగా, సమాజంలో ఘనతాస్పదముగా నీవు ఉండినట్లుగా ఈ దినమంతా నీవు ఏ స్థలములోనికి వెళుతూ ఉన్నా, ఏ చోటకి నువ్వు వెళుతున్నా, ప్రతి స్థలములో నా ప్రభు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రతి స్థలములో నా ప్రభు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ప్రతి స్థలములో నా ప్రభు నిన్ను కాపాడబోతూ ఉన్నారు. ప్రతి స్థలములో నా ప్రభు నిన్ను దీవెనకరంగా నిలబెట్టునుగాక. తల వంచండి, వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము సజీవుల మధ్య నిలిచి మేము స్తుతించేటట్లుగా సహాయం చేశారు. ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా, ఆనాడు యాకోబుకు ప్రత్యక్షమై నేను నీకు తోడుగా వచ్చి నిన్ను కాపాడుతానని మాట ఇచ్చినట్లుగా ఈ దినమంతా ఈ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ప్రజలతో కూడా మీరు వెళ్ళండి, ఈ ప్రజలతో మీరు ఉండండి. ఈ ప్రజలు వెళుతున్న ప్రతి స్థలములో మీరు వెళ్ళి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ మాటలు విని ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి కుటుంబం కాపాడబడునుగాక, ప్రతి కుటుంబంలో వ్యక్తులు కాపాడబడుదురుగాక, ప్రతి చేతి పనికి, వ్యాపారానికి, ఉద్యోగానికి ఒక కాపుదల కలుగునుగాక. తండ్రి, ఈ దినమంతా కూడా ఈ బిడ్డలు మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి క్షేమకరంగా నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని నాయనా ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఈ బిడ్డలు నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ దినమంతా కూడా వీరికి కాపుదల ఇచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన. కాపుదల ఇచ్చి క్షేమమును మీరు కలగచేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రభు సన్నిధి మీరు వెళ్తున్న ప్రతి స్థలములో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలని, మీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదించి కాపాడును.